దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆదికాండము 32వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం పిల్లరా. గడిచిన దినమందు ఆదికాండము 31వ అధ్యాయంలో లాబాను యాకోబును సాగనంపాడు పిల్లరా. యాకోబు తన మామ అయినటువంటి లాబాను ఇంటి నుండి తను పొందుకున్న యావదాస్తిని తీసుకొని తన సొంత దేశమైనటువంటి తన తండ్రి యొద్దకు వెళ్తూ ఉన్నాడు. తన కలిగినటువంటి ఆస్తిని, తనకు పుట్టినటువంటి పిల్లలను, తన ఇద్దరి భార్యలను తీసుకొని మామ ఇంటి నుంచి పారిపోయి మరి తన సొంత దేశమైనటువంటి తన తండ్రి యొద్దకు చేరాలని బయలుదేరి వెళ్ళాడు. అలా బయలుదేరి వెళ్ళినప్పుడు ప్రియులారా, లాబాను మరి తనని ఎదుర్కొనబోయి తను ఉన్నటువంటి చోటు దగ్గరికి వెళ్ళి అక్కడనే గుడారం వేసుకొని వారితో మరి ఈ విధంగా మాట్లాడాడు. మీరు ఎందుకు నన్ను కాదని నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? ఒకవేళ నాకు చెప్పుంటే నేను సంతోషంతో సంబరాలతో మిమ్మల్ని సాగనంపేవాడిని కదా. ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? నీకు ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా మరి నా ద్వారా నీకు కలిగినది కదా, ఎందుకు చెప్పకుండా వెళ్ళిపోతున్నారు యాకోబు అని వారిని మందలించి, పోతే పోయారు, నీ యొక్క మరి గ్రామము పైన, నీ తండ్రి ఇంటి వారి పైన నీకు ఒకవేళ ఆశ కలిగిందేమో, వెళ్తే వెళ్ళారు, కానీ నా గృహ దేవతల విగ్రహములను ఎందుకు దొంగిలించారు అని వారిని మందలించినప్పుడు ఏమాత్రం కూడా భయపడకుండా యాకోబు సమాధానం ఇచ్చాడు. మేము నీ యొక్క విగ్రహములను దొంగిలించలేదు, మా దగ్గర ఉంటే నువ్వు నిరభ్యంతరంగా ఏ అభ్యంతరము లేకుండా చెక్ చేసుకో, వెతికి చూడు, ఒకవేళ ఉంటే మరి ఆ దొంగతనము చేసినటువంటి వ్యక్తి మరణించునుగాక అని చెప్పి లాబానుతో యాకోబు మాట్లాడాడు. అలా మాట్లాడి మరి వారిద్దరూ కూడా మరి సమాధాన పడ్డ తర్వాత ఆ విగ్రహములు మరి రాహేలు దొంగిలించింది. తన ఒంటెపై ఉన్నటువంటి యొక్క సంచిలో ఉంచి ఒంటెపై కూర్చొని తండ్రితో మాట్లాడింది. తండ్రి గారు, నేను ఈరోజు మరి స్త్రీ ధర్మము ద్వారా కడగా ఉన్నాను, మరి దయచేసి మరి నా దగ్గర లేదని అబద్ధం చెప్పి మరి అలా తండ్రితో మాట్లాడింది. ప్రియులారా, అలా మాట్లాడినప్పుడు లాబాను ఆ విగ్రహములు మరి తీసుకోకుండా మరి దొరకలేదు కనుక వారిని, వారి పిల్లలను, యాకోబును ఆశీర్వదించి సాగనంపాడు. ప్రియులారా, వారిని దగ్గరికి తీసుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. తనకు కలిగినటువంటి మరి తనలో నుంచి యాకోబు పొందుకున్నటువంటి ఆస్తిని మరి సమస్తమును ఇచ్చి లాబాను యాకోబును సాగనంపాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే యాకోబు ప్రయాణమై తన తండ్రి ఇంటికి వెళుతూ ఉన్నాడు. తన స్వదేశమునకు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో దేవదూతలు ప్రత్యక్షమయ్యారు. దేవదూతలు ప్రత్యక్షమైనప్పుడు మరి దేవదూతలతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇది దేవుని సేన అని చెప్పి వారితో మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి ఆ యొక్క చోటుకి మహానయీం అని పేరు పెట్టాడు. ప్రియులారా, అలా దేవదూతలు ప్రత్యక్షమై యాకోబును అడిగినప్పుడు ఈ గుంపంతా ఎక్కడిది అని ఆ దేవదూతలు యాకోబుతో మాట్లాడినప్పుడు ఇది దేవుని సేన, దీనికి మహానయీం అని పేరు పెడుతున్నానని చెప్పాడు. మహానయీం అనే పేరుకు అర్థము రెండు సేనలు అని అర్థం. ప్రియులారా, అలాగూ యాకోబు ఏదోము దేశంలో ఉన్నటువంటి షెయీరు ప్రాంతంలో నివసిస్తున్నటువంటి తన అన్న మరి దగ్గరికి తన యొద్ద ఉన్నటువంటి మధ్యవర్తులను అనగా మరి సేవకులను పంపిస్తూ ఉన్నాడు. తన పనివారిని పంపిస్తూ ఉన్నాడు. పంపించి, ఇదిగో మరి నన్ను దేవుడు హెచ్చించాడు కదా, దేవుడు నన్ను గొప్ప చేశాడు, ఆశీర్వదించాడు కదా, రకరకాల ఐశ్వర్యము చేత, ఆస్తి చేత దేవుడు నన్ను గొప్ప చేశాడు కదా. ఇదిగో మీరు నా అన్న ఏదోము దేశంలో షెయీరు ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు, అతని దగ్గరికి వెళ్ళి మీరు ఈ విధంగా చెప్పండి, మరి మా సేవకుడైనటువంటి యాకోబును దేవుడు అత్యధికముగా ఆశీర్వదించాడు, దేవుడు మరి గొప్పగా హెచ్చించాడని
నా సహోదరుడైనటువంటి మన ఏశావుతో చెప్పండి అని చెప్పినప్పుడు వారు యాకోబు చెప్పిన విధంగా చెప్తూ ఉన్నారు. ప్రియులారా, మన దగ్గరికి వెళ్ళారు. మరి వెళ్ళిన తర్వాత మరి నీ సహోదరుడైనటువంటి యాకోబును దేవుడు హెచ్చించాడు. అనేక మందల చేత గొర్రెలు, మేకలు, పశువులు, ఒంటెలు, గాడిదలు, ఆవులు, ఆంబోతుల చేత దేవుడు నీ సహోదరుడైనటువంటి యాకోబును హెచ్చించాడని, మరి నీ సహోదరుడు బాధపడుతూ ఉన్నాడు, నీ కటాక్షము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అని చెప్పి మరి సాయంకాలమున మరి వారు తిరిగి ప్రయాణమై యాకోబు దగ్గరికి వచ్చారు. ప్రియులారా, అలా వచ్చి యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. వారు యాకోబుకు మరి ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నారు. మీ సహోదరుడైనటువంటి మీ అన్న దగ్గరకు మేము వెళ్ళి వచ్చాము. తను నిన్ను ఎదుర్కొనుటకు 400 మంది సైన్యముతో నిన్ను ఎదుర్కొనబోతూ ఉన్నాడు. నిన్ను పట్టుకోవాలని, నిన్ను కలుసుకోవాలని ఆయన ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఎంతగానో మరి ఆశపడు. అయ్యా, నీ అన్న నిన్ను ఎదుర్కోవడానికి 400 మంది సైన్యము కలిగి వస్తూ ఉన్నాడు, దూసుకొస్తూ ఉన్నాడు అని వారు యాకోబుతో చెప్తూ ఉన్నప్పుడు యాకోబు భయపడుతూ ఉన్నాడు, గడగడలాడుతూ ఉన్నాడు. అయ్యో, నా అన్న నన్ను విడిచిపెట్టాడు, నా అన్న నన్ను చంపేస్తాడేమో అని చెప్పి భయంతో తన దగ్గర ఉన్నటువంటి మరి సేనలను 2 గుంపులుగా చేశాడు. గుంపులుగా చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అలాగా గుంపులుగా చేసి దేవుని సన్నిధికి వెళ్ళి యాకోబు ప్రార్థిస్తూ ఉన్నాడు. అన్న భయము యాకోబుకు కలిగింది. అన్న ఎప్పుడు వచ్చి చంపుతాడో, నేను అన్నను ఎదుర్కోవడానికి నేను వెళ్తూ ఉన్నాను, అన్నకు కానుకలు ఇవ్వాలని నేను చూస్తూ ఉన్నాను, అన్న ఏమో నన్ను ఎప్పుడు చంపుదామా అని చెప్పి అన్న చూస్తూ ఉన్నాడని తనకు భయం కలిగింది, తనకు వేదన కలిగింది. తన మరి ఎంతో దుఃఖముతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఈ విధంగా మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవా, నా తాత సేవించినటువంటి దేవా, నా తండ్రి సేవించినటువంటి మరి దేవా, మరి నా అన్న నన్ను మరి చంపడానికి వస్తూ ఉన్నాడు, నా అన్న నన్ను ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నాడు. నన్ను దీవించావు కదా, నన్ను గొప్ప చేశావు కదా. మరి నేను మరి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నా చేతిలో ఒక కర్ర మాత్రమే ఉండేది. ఇప్పుడు అనేక మరి రకరకాలైనటువంటి ఆస్తితో నేనున్నాను. గొర్రెలు, మందలు, మరి పశువులు, అలాగే ఒంటెలు, గాడిదలు, అనేక రకాల మరి ఆస్తితో నేనున్నాను. ఇదంతయు కూడా నీవు నాకు ఇచ్చిందే కదా ప్రభువా. నేను నా అన్నకు కానుకలు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాను, నా అన్న నన్ను చంపాలని చూస్తూ ఉన్నాడని చెప్పి తను మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, తనకు మరి భయం పుట్టుకుంది. గుబులుతో, వేదనతో మరి యాకోబు ముందుకు సాగుతూ ఉన్నాడు. ప్రియులారా, అలాగూ తన అన్నకు కానుకలు ఇవ్వాలని, కానుకల ద్వారా మరి తను కొంత మరి తనకు ఉపశమనం కలుగుతుందని, కానుకలు ఇస్తే తన అన్న మరి విడిచిపెడతాడేమో, చంపకుండా కనికరాన్ని చూపిస్తాడేమో, చంపకుండా జాలి కనబరుస్తాడేమో అని చెప్పి యాకోబు ఆలోచిస్తూ ఉన్నాడు. తెలివిగలగాడు కదా. చిన్నతనంలో మరి యాకోబు తన అన్న జ్యేష్ఠత్వమును మింగేశాడు కదా. అన్న కోసం యాకోబు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు, మోకరించాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవా, నా అన్న నన్ను చంపకుండా ఉండనట్లుగా చేయి. నా అన్న కోసం నేను కానుకలను సిద్ధపరుస్తూ ఉన్నాను. దేవా, నా అన్న కటాక్షము నా మీద ఉన్నట్లు చేయి. ఇప్పటి నుంచో నన్ను పట్టుకోవాలని, నన్ను తరమాలని, నన్ను ఈ భూమి మీద లేకుండా చేయాలని మరి నా అన్న చూస్తున్నాడు కదా ప్రభువా. మరి నన్ను నీవు పట్టుకుంటావా? నన్ను నీవు హెచ్చిస్తానని చెప్పి నాకు వాగ్దానం చేశావు కదా. నీ తండ్రిని ఇంటినిచ్చి నేను గొప్ప చేస్తాను, నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను, ఇసుక రేణులవని నీ సంతానాన్ని గొప్ప చేస్తానని నాకు వాగ్దానం చేశావు కదా ప్రభువా అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పిల్లరా, అలా ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో యాకోబుకు ఒక ఆలోచన వచ్చింది.
ఆ ఆలోచన ద్వారా ముందుకెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. తన అన్న అయినటువంటి ఏశావు తన ప్రయత్నాలు తను చేస్తూ ఉంటే యాకోబును పట్టుకొని చంపివేయాలని చెప్పి ఎంతో కోపముతో రగిలిపోతున్నటువంటి ఏశావు తన ప్రయత్నాలు తాను చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ దేవునితో మరి యాకోబు మాట్లాడుతూ తన బాధను, తన వేదనను, తను కలిగి ఉన్నటువంటి ఆ మరణ భయమును బట్టి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యాకోబు మరి ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తన అన్నకు కానుకలను సిద్ధం చేస్తూ ఉన్నాడు. కానుకల ద్వారా తన అన్నను చల్లబరచాలని చూస్తూ ఉన్నాడు. తన అన్న కోపాన్ని తగ్గించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. తన అన్న తనపై జాలిపడి చంపకుండా విడిచిపెట్టాలని చెప్పి కానుకల ద్వారా అన్నని మరి ఎదుర్కోపోవాలని చూస్తూ ఉంటున్నాడు. అలాగూ తనకు కలిగిన దానిలో 200 మేకలను, 200 గొర్రెలను, అలాగే 40 ఒంటెలను, పశువులను, ఆంబోతులను, గాడిదలను తనకు కలిగిన దాంట్లో మరి అన్నకు కానుకలను సిద్ధం చేస్తూ ఉన్నాడు. అలా సిద్ధము చేసి తన సేనలో అనగా తన గుంపులో వారిని పిలిచి, మీరు గుంపులుగా వెళ్ళాలి. గుంపులుగా వెళ్ళినప్పుడు మరి ఒక గుంపు మీద మరి నా అన్న వచ్చి తిరగబడినప్పుడు ఇంకొక గుంపు తప్పించుకుంటుంది. ఇంకొక గుంపు తప్పించుకొని మరి పారిపోయి ప్రాణము దక్కించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి ఒక మరి ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నాడు. ప్రియులారా, మీరు మరి ఒక మందను తీసుకొని మొదటి వరుసలో ఒక గుంపుగా ఉండండి, తర్వాత ఇంకొక మందను తీసుకొని వెనక వరుసలో ఒక గుంపుగా ఉండండి, అలాగూ గుంపులుగా మీరు ముందుకు కొనసాగండి, నేను మీ వెనకాల వస్తానని చెప్పి మరి వారి తన దగ్గర ఉన్నటువంటి సైన్యంతో మాట్లాడుతున్నాడు. సైన్యంతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. అన్న మరి మరణ భయం నుండి తను తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు యాకోబు. దేవుని బిడ్డలారా, అలాగ చేసి అందరినీ కూడా పంపించేశాడు. అలా పంపించేసి వారు వెళుతూ ఉన్నారు. మరి యాకోబు ఒంటరివాడైపోయాడు. యాకోబు ఒంటరివాడైపోయి భయం కలిగి రాత్రి వెలబుచ్చుతూ ఉన్నాడు. చీకటి పడింది. రాత్రి పడుకునే సమయానికి యాకోబు మధ్య రాత్రి సమయంలో ఒక వ్యక్తితో పెనుగులాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తితో మరి పెనుగులాడుతూ మరి గింజుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అలా పెనుగులాడుతున్నటువంటి సమయంలో ఆ వ్యక్తి మరి గెలవకపోవడము చూసి మరి ఆ యొక్క ప్రాంతానికి పేరు పెడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి గెలవకపోవడాన్ని చూసి మరి ఒంటరిగా ఉన్నాడు. ఆ వ్యక్తితో పెనుగులాడుతూ ఉన్నాడు. ఆ ప్రాంతానికి పెనుయేల్ అని పేరు పెట్టాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, పెనుయేల్ అనే మాటకు అర్థము మరి దేవుని ముఖం అని చెప్పి మరి లేఖనాలలో రాయబడి ఉంది. కనుక ప్రియులారా, మరి యాకోబు ఆ వ్యక్తితో పెనుగులాడి మరి తెల్లవారిన తర్వాత నన్ను వెళ్ళనివ్వు అని చెప్పినప్పుడు, నన్ను ఆశీర్వదిస్తేనే సరే నేను విడిచిపెట్టను అని అంటా ఉన్నాడు. అప్పుడు ఆ మనుష్యుడు యాకోబును ఆశీర్వదించి ఆ మనుష్యుడు వెళ్ళిపోయాడు. అప్పుడు అంటాడు, నీవు మనుష్యులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి గనక మరి నీ పేరు ఇక నుంచి యాకోబు అని పిలువబడదు, ఇజ్రాయేలు అని పిలువబడుతుందని ఆ రాత్రి మరి యాకోబుతో ఆ మనుష్యుడు మాట్లాడి వెళ్ళిపోయాడు. పిల్లలారా, ఆ మనుష్యుడే దేవాతి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాత్రి దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తనతో పోరాడి మరి యాకోబుకు విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. యాకోబుకు విజయాన్ని ఇచ్చి తన పేరును మార్చి ఇజ్రాయేలుగా తన పేరును పెట్టాడు. ప్రియులారా, అలాగూ పేరు మరి ఇజ్రాయేలుగా పేరు పెట్టబడిన తర్వాత తను లేచి తన భార్యలను పిల్లలను తీసుకొని ఆ
గుంపులు గుంపులుగా వెళుతున్నటువంటి వారు వెనకాల వెళుతూ ఉన్నాడు. అలా వెళుతూ ఉన్నప్పుడు మరి అంతకు ముందే వారితో చెప్పాడు, నా అన్న ఒకవేళ ఎదురైతే ఈ విధంగా చెప్పండి, నా అన్న మీకు ఎదురై మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇవన్నీ ఎవరివి, ఈ మందలన్నీ కూడా ఎవరివి అని నా అన్న ఏశావు ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరు ఈ విధంగా మాట్లాడండి, మీరు ఈ విధంగా చెప్పండి అని చెప్పి వారితో చెప్తూ ఉన్నాడు. ఇవి మా సేవకుడైనటువంటి యాకోబు మంద. తనకు దేవుడు ఇంకా ఎన్నో మందలను ఇచ్చాడు, దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. ఇవి కొంత మా సేవకుడైనటువంటి అన్న అయినటువంటి ఏశావు కానుకలుగా తీసుకుపోతూ ఉన్నాం అని చెప్పండి. ఎవరిని అడిగినా కూడా, ఏ మందని అడిగినా కూడా ఈ విధంగానే సమాధానం చెప్పండి. నా సేవకుడు యాకోబు మా వెనకాల వస్తూ ఉన్నాడు, ఇంకా తనకు కలిగినటువంటి మరి సమస్తమును తీసుకొని తను మా వెనకాల వస్తూ ఉన్నాడని చెప్పి నా అన్నతో మీరు మాట్లాడండి, నా అన్నతో మీరు చెప్పండి అని చెప్పి యాకోబు మరి వారి గుంపులుగా చేసి వారిని పంపించి వెనకాల భార్య బిడ్డలను తీసుకొని దేవునితో పోరాడి గెలిచి మరి యాకోబు ప్రయాణమై వెళ్ళిపోయాడు. పిల్లారా, దేవుని బిడ్డలారా, యాకోబుకు ఈ అధ్యాయంలో తన అన్నతో భయం ఏర్పడింది. తన అన్న ఎప్పుడు చంపుతాడా అని చెప్పి భయముతో కుమిలిపోతూ తన అన్నను చల్లబరచడానికి తన దగ్గర ఉన్నటువంటి ఆస్తితో అన్నను గెలవాలని చూస్తూ ఉన్నాడు. అన్న యొక్క కోపాన్ని చల్లార్చి తను ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంతకు ముందు ప్రియులారా, అన్న యొక్క ఆశీర్వాదాలు కొట్టేసినటువంటి యాకోబు, తన జ్యేష్ఠత్వమును పొందుకున్నటువంటి యాకోబు ఆ రోజు చిక్కుడు కాయల వంటను అన్నకు పెట్టినటువంటి యాకోబు ఈరోజు తనకు కలిగినటువంటి ఆస్తిని తన అన్నకి ఇచ్చి తన నుంచి తప్పించుకోవాలని, తన నుండి తన ప్రాణమును దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎంతైనా యాకోబు తెలియగలవాడు, ఎంతైనా యాకోబు మరి దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు. దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు, అనేక మరి ఆస్తుల చేత యాకోబుని ఆశీర్వదిస్తూ ముందుకు సాధింపజేస్తున్నాడు. ప్రియులారా, కనుక యాకోబు మరి దేవునితో పోరాడి గెలిచాడు కనుక ప్రియులారా, ఆ ప్రాంతానికి ఒక పేరు పెట్టాడు, దానిని పెనుయేలు. దేవుని ముఖము చూశాడు కనుక దానికి మరి పెనుయేలు అనే పేరు నామకరణం చేసి వెళ్తూ తన అన్నని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయంలో మనము మరి గమనించినటువంటి విషయాలు ఏమనగా, యాకోబు పేరు మార్చబడింది. యాకోబు పేరు ఇజ్రాయేలుగా దేవుడు నామకరణం చేశాడు. తన అన్న నుంచి తన ప్రాణమును దక్కించుకున్నట కోసము అన్నకు కానుకలు పంపిస్తూ ఉన్నాడు. దేవుని ఎదుట సాగిలపడి దేవుని సన్నిధిలో మొరపెడుతూ తను ఎప్పుడు మరణిస్తాను అని చెప్పి దేవునితో పెనుగులాడి మరి దేవుని ముఖము చూసినటువంటి వ్యక్తిగా యాకోబు అనగా ఇజ్రాయేలు పిలువబడతా ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, యాకోబు దేవునికి ప్రార్థన చేశాడు, ఇజ్రాయేలుగా మారిపోయాడు. తన అన్న మరి ఎదుర్కొనేటటువంటి ఆ పరిస్థితుల నుంచి మరి బయటపడ్డాడు. పిల్లరా, కనుక రోజు ఈ అధ్యాయం ద్వారా దేవుడు మనతో మాట్లాడినటువంటి విషయాలను బట్టి మనం ముందుకు కొనసాగుదాం. ఉదయకాల సమయంలో దేవుడు మరి 32వ అధ్యాయం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాల సమయమందు దేవుడు మాట్లాడినటువంటి మాటలను బట్టి దేవాతి దేవుణ్ణి స్తుతిద్దాం, మహిమపరుద్దాం. తర్వాతి అధ్యాయంలో దేవుడు మరి ఏమి చెప్పబోతున్నాడో, మరి ఇజ్రాయేలుతో ఏమో మాట్లాడబోతున్నాడో ఆ పరిస్థితులన్నీ కూడా మనము క్షుణ్ణంగా తెలుసుకుందాం. ప్రభువు మనకి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్.